కాసేపట్లో మీ అత్తయ్య నేను ఊరెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయిన వెంటనే ఆ దొంగతలు ఇంట్లోంచి బయట తరిమి ఆ తర్వాత ఏ మైలో మంత్రాల్లో వేసి మీ అత్తయ్యకి అసలు నిజాలు ఎలా చెప్పాలో అప్పుడు నిర్ణయించుకుందాం. అమ్మయ్యా, నన్ను బతికించామోయా. నా మీద నీకేదో కోపం ఉంది అత్తయ్య. లేకపోతే కాపురం ఎలా చెయ్యాలో తెలియని దాన్ని ఒంటరిగా వదిలేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతారా? అదే మీ కన్న కూతురు అయితే ఇలాగే చేసేవాళ్ళ అత్తయ్య. ఏమిటి నువ్వు రావా? నేను రాను. ఇదిగో విశాల విశాల విశాల. అరే నేను రానంటే కాళ్ళు గడ్డ పట్టుకుని బతులాడతారేంటండి? నా మాట విను, నువ్వు తప్పకుండా రావాలి. నేను రానండి. రాకపోతే ఎలా కుదురుతుంది? అవతల మన ఊళ్ళో పొలం పుట్ర గొడ్డు గోద ఇవన్నీ ఏం కావాలి? ఏమైనా చేసుకోండి. నా కొడుకు కోడలు విడిచిపెట్టి ఈ ఇల్లు వదిలి నేను రాను. దేవుడి దిగొచ్చి చెప్పినా సరే నా మనసులో ఏదైనా పడితే నేనేం చేస్తాను మీకు తెలుసు కదా. ఊరికి నస పెట్టక నన్ను వదిలేయండి. ఇవలు దివ్యా, దివ్యా, అమ్మ ఊరికి వెళ్లకుండా సడన్ గా ఆగిపోయిందేమిటి? అదేనండి నాకు అర్థం కావడం లేదు. ఆవిడ లోపలికి వచ్చి నా చెయ్యి పట్టుకొని నిన్ను విడిచి నేను వెళ్ళలేనమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేనేం చేయను చెప్పండి? మీ ఇష్టం అన్నాను. అయినా వెళ్ళిపోమని ఎలా చెప్తామండి? పోనీ ఓ పని చేస్తాను, మీరు వెళ్ళిపోమంటున్నారని చెప్తాను. చెప్పరా? అదే వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు, ఊరుకో. అయ్యగారు అయ్యగారు దండాలి బాధ్యత. ఇదేమిట్రా ఇల్లు వాకులు వదిలి వచ్చేసావు నువ్వు? అమ్మగారికి ఎట్లున్నదోనని చిన్నమ్మగారిని చూడొచ్చునని గట్టని నా మరదల్ని కూడా ఎత్తుకుందామని వచ్చిన. కాఫీ మావయ్య. మంచిగున్నది. యాదయ్య అంటే ఇతరేనా మావయ్య? అవు దండాలు చిన్నమ్మగారు. నా గురించి నీకెట్లరక? మీ చిన్నయ్య గారు చెప్పారులే. సరే సరే భోంచేద్దు గంట. ఎప్పుడు తిన్నావో ఏంటో. మా తల్లే, మా చిన్నమ్మగారు ధర్మ తల్లే వస్తాను కదా మళ్ళా గట్టనే వస్తా. అమ్మటి ఇంత సతీయ వచ్చి రాగానే వీణి కూడా బుట్టలో వేసుకుంది. అత్తయ్య పాలు తీసుకోండి. అక్కడ పెట్టు. ఏయ్ ఆగు. ఎవరితవే నువ్వు? నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? నేను నా కొడుకు పెళ్ళానివేనా? అవును అవును. ఇలారా కూర్చో. అటువైపు తిరుగు. పాల గ్లాస్ తీసుకుని అబ్బాయి గదికెళ్ళి పడుకో. వద్దత్తయ్య, నేను మీతోనే ఇక్కడే పడుకుంటాను. అయ్యరామా, నా గదిలో పడుకోవడానికి నిన్ను వాడి పెళ్లి చేసుకుంది. నన్నేం పిల్లెత్తుకుపోదు కానీ నాకు తోడు మీ మామయ్య ఉన్నారు. నువ్వు పద. వద్దత్తయ్య, నేను ఇక్కడే పడుకుంటాను. నీ చీర నీ బాలకు అసలు నిన్నెలా పంపించాలో నాకు తెలుసు. నువ్వు పద. వద్దత్తయ్య. అత్తయ్య వద్దు. ప్లీజ్. ఇప్పుడు పద. పద. ఏంటిది నా బెడ్రూమ్లోకి వచ్చావు? నేనేం కావాలని రాలేదు. మీ అమ్మగారే దగ్గరుండి పంపించారు. ఓహో, అయితే అలా దూరంగా కింద పడుకో. కింద నాకు అసలే చలి. నేను పడుకోలేను బాబు. అయ్యో, మరి ఎక్కడ పడుకుంటావమ్మా? ఏ ఇద్దరికి ఆ మంచు సరిపోదా? ఆహా, సరిపోతే నా పక్కనే వచ్చి వెచ్చగా పడుకుంటావనా? మరి నాకు మంచం మీద పడుకోవడమే అలవాటు. కింద పడుకుంటే నాకు నిద్ర పట్టదు. అవునా? దా, దా, మంచం మీద పడుకో. దా, దా. థాంక్స్ గురు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే బొక్కలో దోసి మక్కలు లేదంట. పోయి చెప్పా. దివ్యా, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తూ? నోరు మూసుకుని నా మంచం మీద పడుకో. పడుకో. ఒరేయ్ మురళి, చూడండి అత్తయ్య. ఏమైందమ్మా? ఏమీ లేదని చెప్పు. మరి నన్ను ఇంకేమీ ప్రశ్నలు అడగకుండా ఉంటారా? అలాగే. చేతిలో చేయి వేయండి. దివ్యా, అబ్బా, మీ చెయ్యి ఎంత మెత్తగా ఉందండి. ఏంటమ్మా ఏమైంది? ఏమి లేదత్తయ్య, ఇక్కడ పెద్ద బల్లిని చూసి దడుచుకున్నాను. అంతేనా? వెళ్ళిపోయిందా? బల్లి దూరంగా వెళ్ళిపోయింది అత్తయ్య. మీరు పడుకోండి. అలాగే. పిచ్చి పిల్ల. బల్లుల్ని పిల్లుల్ని చూసి భయపడితే అయినట్టే.
ఏంటలా చూస్తున్నావు? చలేస్తుందా? రా, నా పక్కన చేరిపో. దొర్లుకుంటూ వచ్చి నా దుప్పట్లో దొరిపో. అదేంటి రాత్రంతా వదిలిపెట్టి ఉదయాన్నే పట్టుకున్నారు? మరెవరనుకున్నారు? లేచిపోయిన మీ పెళ్ళం వచ్చి కాఫీ తెచ్చిందనుకున్నారా? అలా మీదికి ఎక్కేస్తావే రోడ్ రోలరా? పరుపులా మెత్తగా ఉన్నావని. పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా శీలం చెడగొట్టుకో. అసలు ఎవరితో నువ్వు? ఇంకోసారి అలర్ట్ చేసావంటే నేను వెళ్ళిపోతాను. ఆ వెళ్ళు, పేడ వదిలిపోతుంది. కట్టుకున్న భార్య నీ కంటికి పీడలా కనిపిస్తుందట్రా? నిన్నింత పద్ధతిగా పెంచింది కట్టుకున్న పెళ్ళాన్ని హింసించడానికా? అయిన వాళ్ళని ఆస్తిపాస్తులన్నింటినీ వదులుకుని ఆడపిల్ల అత్తింటికి వచ్చేది మన ఆదరణ అభిమానం కోసం. అవి ఇవ్వకపోగా దాని ఒక ఈగలాగా దోవలాగా చూస్తావా? ఇదేనా నీ సంస్కారం? ఆవేశపడకమ్మా, టాబ్లెట్ వేసుకుని ఇంకా ఎందుకు నాకు మందులు? నీ అవకతవకల సంసారం చూడటానికి. ఇప్పుడు ఏమైందమ్మా? భార్యాభర్తలు అన్నాక చిలిపి గొడవలు రాకుండా ఉంటాయా? అవునమ్మా, ఇలా చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోతావు ఎందుకు? డాక్టర్ గారు ఏం చెప్పారు? మాత్రలు వేసుకుని పద పద పదమ్మా, పద పద. ఓయ్, ఏంటి ఇందాకేదో పీడన్నావు, వెళ్ళిపోమన్నావు? వెళ్ళిపోనా? నువ్వు పీడ కాదు తల్లి, నా నెత్తి మీద దేవతవి. ఇక్కడే ఉండిపో, కొట్టానంటే. దీన్ని ఏమైనా తిట్టినా బయటికి పంపించాలని చూసినా అమ్మ ప్రాణాల మీదకి వస్తుంది. ఇప్పుడు ఎలా? అంతా నా కర్మ. ఎవరు నువ్వా? నువ్వా? ఇంటి నుంచేనా? ఇంటి నుంచా? అంకుల్ ఎలా ఉన్నారు? రేపా? రోజా రోజా ప్లీజ్ రోజా, నేను చెప్పేది విను రోజా, నా మాట విను రోజా. నేను వినను. అదెవరితో మన ఇంట్లోకి రావడం ఏమిటి? దాన్ని అత్తయ్య కోడలు అనుకోవడం ఏమిటి? ఈ కాసి మజిలీ కథలు నేను నమ్మను. నాకేదో అనుమానంగా ఉంది. వెంటనే నేను మా నాన్నకి ఫోన్ చేసి పిలిపిస్తాను. అయ్యా బాబోయ్, మీ నాన్న ఇక్కడికి వచ్చాడంటే కొంపలు ఎదిరిపోయేలా అరుస్తాడు. మా అమ్మ గుండె పగిలి ముక్కలైపోతుంది. అంత పని చేయకు రోజా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు ఇటు నుంచి భద్రాచలం వెళ్ళిపో. 4 రోజుల్లో అమ్మ వాళ్ళని ఊరికి పంపించి తర్వాత దాని సంగతి నేను చూస్తానుగా. పొయ్యి మీద ఉన్న కూరని, పొరుగురులో ఉన్న పెరవిటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేది మా బామ్మ. దాన్ని మీ పక్కన పెట్టి నేను భద్రాచలం వెళ్ళాలా? ఏం పాసిబుల్? అయితే ఓ పంచి, 4-5 రోజులు ఇదే హోటల్ ఉండిపో. కట్టుకున్న పెళ్ళాన్ని అన్ని రోజులు హోటల్లో ఉండమంటారా? రోజా, నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇలాగే మాట్లాడితే అక్కడ మా అమ్మ బలైపోతుంది. అంత మాట అనకండి. అయితే నేను చెప్పినట్టు విను. కాదు, నేను చెప్పినట్టుగానే మీరు వినాలి. ఏమిటది? ఆ పిల్ల మీకు ఏ మందో మాకో పెట్టకుండా, ఏ మత్తు మందు వచ్చి మంచం ఎక్కకుండా మీ పక్కనే ఉంటే అన్ని పనులు చూసుకుంటానండి. ఏంటి పక్క నుండి చూసుకుంటావా? ఎలా? మీ భారీగా కాదులేండి, మన ఇంట్లో పని మనిషిగా. రోజా, నీ ఇంట్లో నువ్వు పని మనిషిగా చేస్తావా? 5 రోజులే కదండి, ఆ తర్వాత ఏటో దాన్ని తన్ని తరివేస్తారుగా. నేను పని మనిషిగా చేసేది నా ఇంట్లో నా వాళ్ళ కోసమే కదండి. రోజా, నువ్వు ఎంత మంచిదానివి రోజా, మై స్వీట్ రోజా. ఏమిటో ఈ పట్నవాసాలు? పని మనుషులు కూడా నెల తరబడి సెలవులు పెట్టి ప్రాణాలు తీసేస్తుంటారు. పని మనిషి ఈ రోజు వచ్చేస్తానంది మావయ్య. ఆ పని మనిషి అందరిలాంటిది కాదు, చాలా మంచిది. అవును, ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఏమైంది? ఏమిటండి, ఏదో పని మనిషి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు తెగ హైరాణ పడిపోతున్నారు. ఏం చెప్పంటాం? అంట్లు తోట దగ్గర నుంచి అన్ని పనులు తన పెళ్ళమే చేస్తున్నట, అందుకని భరించలేకపోతున్నాడట నీ పుత్రత. ఇలాంటివన్నీ తమతో చెప్పరగా నన్ను ఊకే అంటేస్తున్నాడు. అబ్బో, ఎవరో దొరసనం వచ్చింది మన ఇంటికి. ఎవరు ఎవరు కావాలి? అదేనమ్మా, నేను చెప్పాగా ఇప్పుడు అప్పుడు దిగిపోతుంది మన పని మనిషి అని. గుండమని ఈఎంఐ. ఈ అమ్మాయి పని మనిషా? అవునమ్మా. అలా కనిపించటం లేదే. అలా కనిపించట్లేదంటావేంటి? పట్నం పని మనుషులు అంటే మన ఊరు ఎల్లమ్మ పుల్లమ్మలాగా ఉంటారేంటి? అలాగే ఉంటారు. ఎంత పట్నం పని మనిషి అయితే మాత్రం ఆ
చీర, ఆ నగలు, ఆ పువ్వులు, ఆ లిప్స్టిక్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆడవాళ్ళతో వచ్చిన సమస్య ఇది. ప్రతిదానికి నగలు, చీరలు, పూలు తప్ప వేరే పనే లేదు. పాపం ఆ అమ్మాయి భర్త దుబాయ్లో పనిచేస్తున్నాడు, కావలసినంత సంపాదిస్తున్నాడు, అక్కడి నుంచి పంపిస్తున్నాడు. నీకెలా తెలుసు? అవును అవును నాకు తెలుసు. నేనే చెప్పానమ్మా. ఈ పిల్ల వాళ్ళకం చూస్తుంటే పని పాట చేస్తుందా అని. లేదండి, అన్ని పనులు చేస్తాను. ఇగో నువ్వు ఏం పనులు చేయాలో నేను చెప్తలే. నేను ఈ ఇంటికి పెద్ద పని మనిషిని. ముందుగా నాకు దండం పెట్టుకో. నోరు మూసుకుని పనమ్మాయి గారిని లోపలికి తీసుకెళ్ళు. ఆ? పనమ్మాయి గారా? అబ్బబ్బబ్బా, ఏదో తెలియక నోరు ధరలేవే. ఇలాంటప్పుడు కూడా పని మనిషి గౌరవం అనక పని మనిషి అంటారేంటి? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఉమ్. అమ్మాయి, నీ మొగుడు నిన్ను దుబాయ్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? అది నా మొగుడు. అమ్మా, దీని మొగుడు విడిచిపెట్టిండేమో. విడిచిపెట్టడం అంటే అదే మన ఇంట్లో విడిచిపెట్టాడన్నమాట. మన ఇంట్లో విడిచిపెట్టడం ఏమిట్రా? అదేనమ్మా, దీని మొగుడికి దీన్ని దుబాయ్ తీసుకెళ్ళడం కుదరలేదు, అందుకే నన్ను ఉంచుకోమన్నాడు. చిచి, నిన్ను ఉంచుకోమన్నా ఏమిట్రా? అది కదమ్మా, చూడు నేను చాలా మంచివాడిని కదా. అవును. అందుకే నన్ను నమ్మి దీన్ని జాగ్రత్తగా చూసుకోమని మన ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళాడు. ఓహో అదా. పాపం చూసావా విశాల, తన భర్తను గుర్తు చేసేసరికి ఎలా ఏడుస్తున్నావు. శ్రీరామచంద్ర, అమ్మాయి నీ మూడు త్వరగా వచ్చేస్తాడు కానీ మా ఇంట్లో ఎడవకమ్మా. పెట్టి తీసుకుని లోపలికి వెళ్ళు. ఏతృత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారాయామాస సుప్రీతో రాఘవం ప్రైతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్షం జపేదం. పొద్దున్నే న్యూస్ పేపర్ చదువుతుంటే దేశం మీద శ్రద్ధ పుట్టిందేమిటా అనుకున్నా. ఇందుకా? ఇదిగోండి ఆదిత్య హృదయం చదువుకోండి, ఆరోగ్యం బాగుపడుతుంది. ఇది నేను ఎక్కడ చదవగలను? కావాలంటే కృష్ణ కృష్ణ అంటానంతే. కృష్ణ కృష్ణ అంటారా? ఏ రామ రామ అనకూడదా? రాముడైతే ఏకపత్ని వ్రతుడు, మీకు పనికిరాడు. కృష్ణుడైతే 16,000 నూరుగురు. అదే రవి రవదన్ నిరీక్ష రామం. ఏమిటి జాకెట్? ఎన్నిసార్లు చెప్పాలి? సరిగ్గా ఇస్త్రీ చేయడం తెలీదా? యాదయ్య, రే యాదయ్య, ఏం కావాలండి? నువ్వు ఎక్కడికి దూసిపోతున్నా? ఆయన పిలిస్తేనో యాదయ్య లేడని. యాదే లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు బాత్రూంలోకి. వాడి పెళ్ళం లేదు. అమ్మాయి దివెలు, అబ్బాయి బాత్రూంలో కేకలేస్తున్నాడు చూడమ్మా. సోపది ఉందో లేదు చూడు, వీపుతావు. అబ్బబ్బా, ఎందుకే అనవసరంగా వాడి మీద కేకలేస్తావు? నేను ఖాళీగా ఉన్నానుగా, వాడికి ఏం కావాలో నేను చూస్తాను. నువ్వు వెళ్ళి. మీరు నేను ఎందుకండి? వాడికి పెళ్ళం లేదు. ఉంది, అది ఎక్కడో లోపల ఉంది కదా. పిలిచారా అత్తయ్య? అమ్మా బాత్రూంలో వాడి కేకలేస్తున్నాడు, వీపు రుద్దాలేమో చూడు, వెళ్ళు. అలాగే అత్తయ్య. కుర్ర పిల్లని పనిలో పెట్టుకోవద్దంటే వినరు. ఒకటే గోల గోల. ఇదిగో. ఏమిటి నువ్వు వచ్చావు? బయటికెళ్ళు. అబ్బా, బయటికి వెళ్తే మీ అత్తయ్య తరివేస్తున్నారు. కాసేపు ఇక్కడే ఉంటాను. అక్కడే ఉండు, కానీ ఈ గదికి అవతల ఉండు. ఏ ఇదే లక్ష్మణ్ రేఖ? అంతే. బాత్రూమ్ లోకి వెళ్ళి ఏం చేశారే? నీకెందుకే? మొగుడు పెళ్ళాల మధ్య 1,90,000 ఉంటాయి. అవన్నీ పని మనిషి నీకు చెప్పాలా? 1,90,000 ఉండొచ్చు. అవన్నీ పని మనిషికి చెప్పక్కర్లేదు. కానీ మీరిద్దరు మొగుడు పెళ్ళాలు కాదుగా? కాదని నీకు తెలుసా? నేను ఇంటి పని మనిషిని. అసలు మగారెవరో నాకే తెలుసు. చెప్పవే, లోపల ఏం జరిగింది? స్నానం చేస్తున్నది ఆయన, తడిసింది నా బట్టలు. దాన్ని బట్టి తెలియడంలా లోపల ఏం జరుగుతుందో? గట్టిగా కౌగులించుకున్నాడు, వెచ్చగా ముద్దు పెట్టుకున్నాడు. కౌగులించుకుంటేనే ఇక్కడ తడిసేది. దుబాయ్ మొగుతో కాపురం వెలగబెడుతున్నావుగా, ఆ మాత్రం తెలీదా? అంటే ఆయనతో కాపురం కూడా చేసేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. నోరు మూసుకొని పని చేసుకోవే. నేను చూస్తాను. ఏంటో నువ్వు చూసేది? నీ కళ్ళెదురుగానే చేసి చూపిస్తారే. ఏమండి, ముందు ఈ పర్మిషన్ తీసేయండి. ఈ పని మనిషిని తీసేయడానికి వీల్లేదు. ఏ ఎందుకంత భయం? ఇదేమన్నా మీరు తాళి కట్టిన పెళ్ళావా? అసలు మొగుడు పెళ్ళాల యాక్టింగ్ అన్న తర్వాత మీద చెయ్యి వెయ్యాల్సి వస్తుంది, నడ్డి తోవాల్సి వస్తుంది, మంచం ఎక్కాల్సి వస్తుంది. మరి అసలు ఇలాంటి పనులన్నీ చేయాల్సి వస్తున్నందుకు సిగ్గుతో నేను ఎంత చితికిపోతున్నాడో దీని మొహానికి ఎంత తెలుసు? బాబోయ్, ఈ రాక్షస రాగడం నావలు కాదా దేవుడా? నేను వెళ్ళిపోతాను. అయ్యో, దీని గొడవ నీకెందుకు? నువ్వు లోపలికి వెళ్ళు దివ్య. దివ్య అని మీరు ముద్దుగా పిలుస్తుంటే మీ అందమైన మొహం చూసి మీ మాట కాదని లేకపోతున్నాను. అందంగా ఉన్నాడని ఆయన మీద ఎగబడతావా? అబ్బా, అసలు
దీని ఆవేశం దీని తెగింపు చూస్తుంటే ఇది ఇంటి పర్మిషన్ లేదు మీ సెటప్ లో ఉంది నేను సెటప్ నా షట్టప్ మీరిద్దరు అర్జెంట్ గా షట్టప్ అయిపోండి లేకపోతే నిజంగానే ఒక సెటప్ పెట్టుకుని మీ ఇద్దరు తెగులు కుదురుస్తాను వెళ్ళిపోండి రోజా ఏమిటిది బట్టలు సర్దుకుంటారేంటి సర్దుకోక ఇక్కడే కూర్చొని మీరు చేస్తున్న కృష్ణలీలని చూస్తూ ఉంటారా రోజా ప్లీజ్ నా మాట విను నేను పని మనిషిని కానని అత్తయ్యతో చెప్పకూడదన్నారు పోనీ రాక్షసుని చెప్పొచ్చుగా ఇప్పుడే చెడుగు ఆడుతుంది ఇంకా ఈ విషయం దానికి చెప్తే మన జుట్టు చేతులు పెట్టుకుని ఫుట్బాల్ ఆడేస్తుంది అందుకే అమ్మ వెళ్లే వరకు ఈ విషయం దానికి చెప్పడానికి వీల్లేదు అవును ఈ లోపల మీరు దాంతో కాలు పడి చేరేస్తారు అప్పుడు నా పని ఫినిష్ నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను రోజా ప్లీజ్ కాలు కాదు కదా వేలు కూడా చాలు ప్లీజ్ రోజా నన్ను నమ్ము వెళ్ళిపోకు ప్లీజ్ చేసేదంతా చేసేసి చేతులు మూతులు పట్టుకోవడం మీ మగాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఎరా కత్తికి రెండు వైపులా పదన ఉందా కత్తే తుప్పు పట్టేసింది మావయ్య ఇక పదుంతో పనే ఉంది వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త. మీరు వెళ్ళక తప్పదా అంటే ఎలాగమ్మా రాయుడు గారంటే ఊరికి పెద్ద మనకు చుట్టం కూడాను కావు కదమ్మా తప్పకుండా వెళ్ళాలి. చాలా థ్యాంక్స్ మావయ్య ఆ రాయిని చంపేసి నన్ను బతికించావు అది సరేరా మేము వెళ్ళగానే దాన్ని ఫుట్బాల్ ఆడేస్తారు వేస్తా ఏమండి పదండి బస్సుకు టైం అవుతుంది. ఏమిటండి అలా నిలబడిపోయారు అవతల రాయుడు గారి శవాన్ని ఎత్తేస్తారేమో రండి. యాడికమ్మ బయలుదేరిండ్రు నా శకునం అంత మంచిది కాదు మంచిదిగా పైన పర్వాలేదు వెళ్ళేది సాగు ముహూర్తానికే రాయుడు గారి కోసమా అసలైన సావలే ఏమిటి రాయుడు గారు చనిపోలేదా? లే ఇందాక పెద్ద పదాలు కనపడిండు దయ్యం అనుకున్నా రాయుడయ్యా నువ్వు సావలేదా అని అడిగినా నేను సచ్చినని ఏ గాడిద కొడుకురా చెప్పిండు అని అడిగిండు అది మర్చిన అయ్యా అయ్యా తమరి గా వంగ తోట ఇంకమ్మా అడిగినని చెప్పిందంట రాయుడు గారు చెప్పమన్నారు నిజం నాకేం తెలీదు నీ మీద ఒట్టు. రాయుడు చనిపోయాడని ఎవరో చెప్తాను నేను చెప్పాను లోపలికి రండి నిజం నేను చెప్తాను. అమ్మగారు మంచిగా అయ్యో నెక్లెస్ ఇక్కడే పెట్టాను ఏమైంది నిన్నే మాట్లాడవే ఏంటి నెక్లెస్ పోయిందని నేను వెతుకుతుంటే చూసి కూడా ఏంటని అడుగుతావే నువ్వేం వెతుకుతున్నావో ఎవరికి తెలుసు ఎవరికి తెలుసో ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు మర్యాదగా చెప్పు ఎక్కడ దాచావు నెక్లెస్ అయ్యో ఏంటి ఏమైంది ఈవిడ గారు ఇక్కడే ఉంది కదా అని నెక్లెస్ తీసి అక్కడ పెట్టి బాత్రూమ్కి వెళ్ళాను తిరిగి వచ్చేసరికి మాయమైపోయింది ఓహో మాయమైంది ఈ నెక్లెస్ కదా అయ్యో ఇది మీ చేతికి ఎలా వచ్చిందండి నువ్వు వెళ్ళు వెళ్ళు నువ్వు దాచిన చోటే దొరికింది రోజాని బయటికి పంపించేయాలని అనవసరమైన ప్లాన్లు వేయకు మీరు మాత్రం దాన్ని ఇక్కడే ఉంచుకోవడానికి ఇట్లా ప్లాన్లు ఉంచుకోవడం పెట్టుకోవడం అంటూ పిచ్చి పిచ్చి వాడు వాక్కో అదెవరో తెలుసా బాబు మురళి ఎందుకు అలా కేకలేస్తున్నావు? చూడండి అత్తయ్య నాకు ఒక మంచి చీర కొని పెట్టమంటే అలా తిడుతున్నారు ఏమిట్రా మోసపడి అతలే చీర అడిగితే పెళ్ళ ముచ్చట తీర్చడం కూడా చేత కాదు వెళ్ళి అతనికి. అమ్మా దివ్య నీకెన్ని చీరలు కావాలో ఇవ్వాలే ఇప్పుడే కొని పెడతాను సరేనా? అబ్బా మా మంచి అత్తయ్య ఏది ఆ చీరకి బ్లూ చీర అది కూడా అదే. బాగుంది కదా అత్తయ్య నీకు ఈ రంగు బాగుంటుంది అత్తయ్య నాకెందుకమ్మా నువ్వు తీసుకో. నాకా ఇప్పటికే 10 చీరలు తీశారు ఇక చాలండి అత్తయ్య సరే నీ ఇష్టం. టవల్స్ చాలా బాగున్నాయి. ఆ చీరద్దు అబ్బా వద్దు చెట్లు ఎంత బాగున్నాయో. అక్కడ ఆయన కూడా సెలెక్ట్ చేస్తున్నారు చూడు బోల్డ్ అని చీరలు ఎంత బాగున్నాయో. అక్కడ ఆయన కూడా సెలెక్ట్ చేస్తున్నారు అవి ఇవి కలిసి బోల్డ్ అని చీరలు అయిపోతే ఇక చాలు పదండి బుజ్జి, ఆ రంగు దివ్య కుద్దనుకుంటా ఉన్నదే ఎందుకురా? దివ్య కాదమ్మా రోజాకి ఇది ఆ పని పిల్లకా ఆమె మొగుడు దుబాయ్ లో ఉన్నాడు కదా ఆ పాపం దానికి ఎవరు కొనిస్తారు అందుకే కొన్నాను ఏయ్ ఇది ప్యాక్ చేయవయ్యా ప్యాక్ చేయి దాని మొగుడు దుబాయ్ లో ఉంటే వీడి చీరలు కొంటాడా? ఎందుకు నా మీద పడతావు సారీ సారీ కావాల మీద పడి వెళ్ళ. ఏమండి ఉమ్, ఏమండి ఉమ్.
మీరు ఒకటి గమనించారా? ఏమిటది? మన మురళి దివ్య భార్యాభర్తలా లేరు. అవును. మీరు కూడా గమనించారా? ఏమన్నావు? ఎందుకు లేదు? ఎక్కడున్నారండి? దాని కాలు తగిలినా చేయి తగిలినా వీడు విరుచుకుపడిపోతున్నాడు. అసలు వీళ్ళిద్దరికీ పొసగట్లేదేమోనని నాకు అనుమానంగా ఉందండి. ఇలా వదిలేస్తే వీళ్ళు విడాకుల దాకా వెళ్ళిపోతారేమో. ఈ రోజుల్లో చాలా మంది పగలు విడాకులు పుచ్చుకోవడం, రాత్రి అయ్యేసరికి తవలు పగలు పుచ్చుకుంటున్నారు. వీళ్ళు కూడా అంతే, నువ్వేం కంగారు పడకు. ఆ పడక గదిలోనైనా ఆకువక్కలా కలిసిపోతున్నారు, లేక అక్కడ కూడా కొట్టుకు తెస్తున్నారు. ఇవాళ చూడాలి. చిచ్చి ఊరికే వాళ్ళకి ఏదో మనం వెళ్తే బాగుంటుంది. ఏ మన కొడుకు మన కోడలు చూస్తే తప్పేమిటి? ఇవాళ రాత్రికే తేల్చేయాలి. కదా నువ్వు ఇక్కడున్నావా? నేను నీకు చూసి వస్తున్నాను. ఏం చేయను మావయ్య, దాని దెబ్బకు తట్టుకోలేక నిమిషానికి జాగా మారుస్తున్నాను. రాత్రికి ఇంకో దెబ్బ ఉంది, దాన్ని తట్టుకోవాలి. డిఓ ఇన్స్పెక్షన్ జాగ్రత్త. మీ అత్తయ్యకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకూడదు. నేను వస్తాను. ఏమిటి మీ ఇద్దరూ కలిసి నన్ను ఇంట్లోంచి ఎలా బయటికి పంపాలా అని ఆలోచిస్తున్నారా? అలాంటి అవకాశం ఉంటే నేను ఎప్పుడో పంపించుండేవాడిని. అవకాశం లేకనే కదా. సరే, ఈ రాత్రికి ఓ మంచి చీర కట్టుకో. ఏ మనిద్దరికి శోభనమా? చేసిందా? అవునమ్మా, నల్లతగా ఉంది. అయ్యో ఏంటి నువ్వు చేసిన పని? దానికి అనుమానిస్తాను. పాపవాడికైనా జ్వరం వచ్చిందేమోనని ఇలా చేయొచ్చు. అందుకని ఇలా తాకి చూస్తుందా? ఇతరుల కష్టాలు తన కష్టాలుగా భావించే మంచి మనసున్న మనకు మనకో ఏంటండి? ఏమిటన్నా? ఏమిటండి ఇది? ఏమండి, మన అబ్బాయి తుమ్మినప్పుడే ఆ పని పిల్ల కూడా తుమ్ముతోంది ఏమిటి? అది కూడా వర్షంలో తడిచింది. నీకెలా తెలుసు? తడిచిందేమో అనుకుంటున్నాను. అయినా నీకు ఇంత అనుమానం వచ్చింది ఏ? పని పిల్లతో పాటు నీ పైలా పనిచేసే కొడుకు కూడా ఒకేసారి రొంప పట్టకూడదా? ఒకవేళ పట్టింది అనుకో, అందుకే పట్టింది అనుకోవాలా? అవునమ్మా, ఊరంతా ఒకటే జలుబులు, దగ్గులు, తుమ్ములు. వాడు అనుభవించి చెప్తున్నా. అంతేనంటారా? అవునమ్మా. ఒరే, నువ్వు చెప్తే నమ్ముతాందా నాయనా? నాకు మీ నాన్నగారి బుద్ధులు నీకెక్కడొస్తాయనని అంతేనే, ఊరు మంగళ మీద పడినట్టు నువ్వు నా మీద పడతావు. ఇదిగో కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఏదో మళ్ళీ వచ్చినావు? గాడ మిరపకాయలు వచ్చావు, చెట్టు చొక్కలేకి వచ్చినావా? ఒక్కటం కాదురా, నిన్ను కింద పడేసి ధనియాలు నలిపిన నలిపేస్తా. అవ్వాలా ఆ ఇల్లు నీది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మరిగావు. ఈ ఇల్లు ఇవాళ నాది. ఈ ఇంట్లో ఉన్నది ఎవరనుకుంటున్నా? ఎవరు? నా కూతురు, నా అల్లుడు. అయితే తమరు చిన్నమ్మ గారు నాయనగారు అనమాట. సార్ తప్పైంది సార్, నీ కాలు ముక్కని పాచరు. ఆ రోజు నువ్వు ఏమన్నావు నాన్న? ఏమన్నా సారు? నా చెప్పులో నీ ముళ్ళు కలెడతానంటావా? నా చేతులతో నీ చెప్పులు తుడుస్తా. గట్టనే ఎట్టా ఉందిరా? పోలీసు వాళ్ళని కొడతాను సెండలగా. కరెక్ట్ గా కనిపెట్టావురా. థ్యాంక్స్. మళ్ళా దొరక్కపోతావు, గప్పుడు చెప్తలే నీ పని. ఏంటమ్మా ఇది? లాఠీ కర్రలా ఉండేదానివి ఇలా చీపురు పుల్ల అయిపోయావుటి? అది కాదు నాన్న. వస్తున్నారా బాబా? బాగున్నారా? మీరు బాగున్నారా? రండి రండి. మీకేదో దోమ కుట్టి బోధకాలు రాబోయిందట, వచ్చేసిందా? తగ్గిపోయింది. కూర్చోండి. అవును, మీకేదో కొలెస్ట్రాల్ బాగా పెరిగి గుండెపోటు వచ్చింది అన్నారు. వచ్చింది, పోయింది. రామా ఇక్కడ వచ్చి కూర్చో. ఉన్నాగా అక్కర్లేండి. అయ్యో పాపం, పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. పని మనిషిని కూతురు అనుకుంటాడేంటి? పని మనిషా? అబ్బబ్బబ్బా, ఎన్నాళ్ళకు రండి, ముందు రండి చెప్తాను. చూడండి,
ఈ మధ్య ఆవిడకి కాస్త మతిస్థిమితం తప్పింది. కోడలనేమో పనిపిల్లగాను, పనిపిల్లనేమో కోడలుగాను పిలుస్తూ ప్రాణం తీసేస్తుంది అనుకోండి. అందుకని మీరేమీ అనుకోకుండా కాస్త సర్దుకుపోవాలి. అయ్యయ్యో పాపం, అలాగా? నాకు అలాంటిది ఏదో జరుగుతుందని అనుమానం వచ్చిందండి. మీరు ఎప్పుడో కనిపెట్టేసే ఉంటారు. అమ్మాయి, మీ నాన్నగారు వచ్చారు చూడు. చెప్పాడు కదండి, పని మనిషి ఏమో కోడలని పిలుస్తుందని. ఆవిడ తృప్తి కోసం ఆ అమ్మాయితో కాస్త మాట్లాడండి. అమ్మాయి దీంతో మాట్లాడుకోండి. అమ్మాయి అమ్మా, ఏ ఊరి మీది? ఏమండి, మీ బియ్యంకుడు మరీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. నీకు తెలిసిందే కదా విశాల, పాపం ఆయనకు ముందుగానే వేపకాయ ఎంత ఉంది ఉంది. భద్రాచలం వెళ్ళేసరికి అది కాస్త బండరాయింది. ఆ, అదే కాబోలు పని మనిషితో సొంత కూతురులా ప్రేమగా మాట్లాడాడు. అలా చూడండి, సొంత కూతురుతో ఎంత ముభావంగా మాట్లాడుతున్నాడు. అక్కయ్య గారు, మరి అక్కయ్య గారు మీరు ఏమి బెంగపడద్దు. ఈ ఊరు గాలి చాలా మంచిది. మందులు అవి క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి, తగ్గిపోతుంది. మీరు కూడా మందులు అవి క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి, లేకపోతే ముదిరిపోతుంది. ముదిరిపోతే బళ్ళు దగ్గరికి రారు. అలాగే. గుండమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. ఏమిటో అన్నయ్య గారు, ఈ కాలంలో పని మనుషులు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చాలు చెవులు అప్పగించేస్తారు. అమ్మో, పిచ్చి బాగా ముదిరిపోయింది. బావగారు, ఏదో వచ్చాను వెళ్ళిపోయాను అనుకోవద్దు. అర్జెంట్ కోర్టు పని మీద వచ్చా. అక్కయ్య గారు, మీరేమి బెంగపడద్దు. ఈసారి మళ్ళీ పని మీద వచ్చినప్పుడు 4 రోజులు ఉండి వెళ్తా. జాగ్రత్త, అసలే అమావాస్య దగ్గర పడుతుంది. పదండి పదండి. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి మనిషి ఎలా అయిపోయాడు. అమ్మాయి దివ్య, కొత్తగా పెళ్ళైన దంపతుల అచ్చట ముచ్చట చూడాలంటే మా పల్లెటూళ్ళలోనే చూడాలి. ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఒక్కరోజైనా ఉంటారా? అలా నెల దాటుతూ ఉంటుంది, ఇలా నెల తప్పుతూ ఉంటారు. ఆ ప్రేమలు అభిమానాలు ఈ పట్నం మనుషులకి ఎలా వస్తాయి? ఓహో, ప్రేమాభిమానాలంటే పెళ్ళైన నెలకే నెల తప్పటం అన్నమాట. కాకపోతే మరేమిట్రా, ఇదిగో ఇప్పుడు ఈ పని పిల్లని తీసుకో చూద్దాం. దీని మొగుడు దుబాయ్లో ఉన్నాడా? దీని మానానికి ఇది ఇక్కడ పడి ఏడుస్తోందా? ఒకరినొకరు చూసుకుని నెలలు గడిచిపోయాయట. ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అభిమానమా? నా బొంద. చూడమ్మాయి, నిన్నిలా ఒంటరిగా వదిలి దూరంగా ఉంటున్న ఆ మొగుడెవరో నాకు కనిపించాలి. వాడిని ఊతికి ఆవేసి ఇస్త్రీ చేసి మారేస్తా. నీరు తాగరా, పొరపోయినట్టుంది. ఒరే, నిన్నెవరో తిట్టుకుంటున్నారా? విశాల, ఆ పిల్ల భర్త ఏ అవస్థలో ఉన్నాడో నీకేం తెలుస్తుంది? అవస్థలో ఉన్నాడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? అవును, ఎందుకు తీసుకోవాలి? మరి పాయింటే కదా. ఏంటమ్మాయి, ఏమైంది? ఏమిటో అత్తయ్య, 3-4 రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది. అన్నం కూడా సహించట్లేదు. పుల్ల పుల్లగా ఏమైనా తినాలని ఉందత్తయ్య. నిజంగానే? అవునత్తయ్య. ఏమంటాయ్, మన ఇంట్లో త్వరలోనే ఒక ఉయ్యాలు ఊగబోతోంది. అబ్బా, నువ్వెంత మంచి మాట చెప్పావే తల్లి. యాదో, ఒరేయ్, ఎక్కడ తెచ్చావురా? ఉండమా, నువ్వు ఉన్నావుగా, నువ్వు మార్కెట్కి వెళ్ళి పుల్ల మామిడికాయలు, ఓ బుట్టెడు బట్ట. ఏమండి, మీరు మన ఊరెళ్ళి పాలర్ చేత ఓ బుట్టెడు ఉసిరికాయలు, ఓ బస్తాడు చింతకాయలు వేసుకురండి. బాబు, నువ్వు వెళ్ళి లేడీ డాక్టర్ని తీసుకురారా. నువ్వేంటి నిలబడే ఉన్నావా? నువ్వు నిలబడకూడదు, కూర్చోకూడదు, మెట్లెక్కకూడదు, దిగకూడదు, పడుకునే ఉండాలి. నన్ను తొందరగా అన్నమ్మని చేస్తున్నావా? పదమ్మా, పద పద. నిజంగానే రోజా, నాకేమీ తెలీదు. ప్రామిస్, నన్ను నమ్ము ప్లీజ్ రోజా, నన్ను నమ్ము రోజా. నిజం చెప్పు, తొందరపడ్డావా? భగవంతుడి సాక్షిగా నేను తొందరపడలేదు మావయ్య. మరి నువ్వు తొందరపడకపోతే అది పుల్ల పుల్లగా తినాలంటుందేంట్రా? నాకేం తెలీదు మావయ్య, నన్ను నమ్ము. సొంత పెళ్ళంతోనే తొందరపడడానికి టైం లేదు, ఇక వేరే వాళ్ళతో తొందరపడే టైం ఎక్కడుంది మావయ్య? రామురాతిరి జాబిలమ్మ
జోల పాడనా ఇలా రాక్షసి లే లే లేవే. ఏంటండి? ఏమిటా నువ్వు గర్భిణివా? అంటే ఏంటి గురు? నీకు కడుపు వచ్చిందా అని. ఓహో అదా, అవును గురు, అందుకేగా వాంతులు చేసుకుంది. అర్థం కాలేదా? ఎలా వచ్చిందా కడుపు నీకు? ఉత్తినే అత్తయ్య బాగా చేసి పెడితే శుభ్రంగా తిందామని. ఆ, అమ్మని కడుపుకి బాగా మెక్కడానికి ఇంత నీచమైన అబద్ధాలు చెప్తావా నిన్ను? ఏయ్, నోరెత్తావంటే గొంతు పిసికేస్తా. పిచ్చి పిచ్చిగా రెచ్చిపోకు. ఏంటిది? కొంచెం ఓవర్గా చేశానా? మేనేజ్ చేద్దాంలే. అవును, అన్నయ్య ఈ వేళకి ఇక్కడ రావాల్సింది, ఇంకా రాలేదేమిట్రా? బహుశా జైలు నుంచి విడుదలై ఎక్కడికైనా వెళ్ళాడేమో. అదిగో అన్నయ్య వచ్చేసాడు రా. ఆ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? వాడు ఇక్కడే ఉన్నాడు అన్నయ్య, ఇంకా బదిలీ కాలేదు. ఇద్దరు అమ్మాయిలతో ముద్దుగా మోజులు తీర్చుకుంటూ భలే రెచ్చిపోతున్నారు అన్నయ్య. అమ్మాయిలేంట్రా? మిగతా విషయాలు తర్వాత చెప్తాను, లోపల పద. ఏ రోజా అమ్మా నేను వెళ్ళొస్తా. లేవే, ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? దివ్య దివ్య ఎక్కడ తెచ్చావు? వస్తున్నానత్తయ్య. ఏం చేస్తున్నావు లోపల? మీకు జ్యూస్ లేకపోయావు. ఏమైంది? ఏమైంది ఏమిటి? కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమైనా జరుగుతుంది. ఏం చేసిందో తెలుసా ఇది? ఏమే ఏంటి నువ్వు చేసింది? దండాలమ్మ గారు, ఎవరయ్యా? ఏం కావాలి నీకు? పెళ్ళాం కావాలండి. ఏమిటి? పెళ్ళాం కావాలండి. పళ్ళు రాలు కొడతాను. ఇదేం సంసార లీలు అనుకున్నావా, సాని కొంపు అనుకున్నావా? తాగొచ్చావా? అదేంటమ్మా, ఫ్రెండ్స్ అని నమ్మి పెళ్ళాన్ని ఇక్కడ వదిలిపెట్టి దుబాయ్ పోతే నన్ను డబ్బులు పెడతారేంటమ్మా? ఆహా, పెళ్ళాన్ని పరాయింట్లో వదిలిపెట్టి దుబాయ్ వెళ్ళిన ప్రబుద్ధుడు నువ్వేనాయనా? అవునండి. నార్మల్, ఆ మాట అన్నారు సిగ్గులేదు? పెళ్ళాన్ని దేశం మీద వదిలేసి దేశంగా దేశం వెళ్ళి రూపాయలు పోగు చేసుకున్నావా? తప్పేనండి, అందుకే దాన్ని ఎంట తీసుకెళ్దామని వచ్చానండి. రక్షించావు. ఇప్పటికైనా నీ జ్ఞానోదయం అయింది. గుండమ్మా, గుండమ్మా రాయలా. అలా దేశంలా మొహం వేసుకుని నన్ను చూస్తావేంటి? ఎవరొచ్చారు చూడు. అయినా ఇలా చిక్కిపోయావేంటి? చీటి, ఎవరు నువ్వు? ఓ సో 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 నువ్వు చెప్పింటే దేశానికి రాలేకపోయాను కదా అని నన్నే నీ మొగుడిని కాదంటావటే? నువ్వెవరో కూడా నాకు తెలీదు. చెయ్యి వస్తే చంపేస్తాను. ఇక అలకలు మానవే. ఇగో నీకు పాస్పోర్ట్ తెచ్చా, ఇద్దరం కలిసి దుబాయ్ వెళ్ళిపోదాంపా. నువ్వెవరు నేను రమ్మంటానికి? నువ్వు నా మొగుడివి కాదు, నేను నీ పెళ్ళాన్ని కాదు. పోవాడికి. అర్థమైంది. రాగానే అమ్మగారు ఎందుకు తింటారో ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఎవరినో మరిగింటావు, అందుకే కట్టుకున్న మొగుడినే మొగుడు కాదు అంటున్నావు. రాజును చూసిన కంటితో మొగుడిని చూస్తే మొత్త బుద్ధి అయిందన్న సామెత నీలాంటి వాళ్ళ వల్లే వచ్చి ఉంటుంది. లేదత్తయ్య, నార్మల్ అత్త గిత్త అన్నావంటే నాలుగు చీరేస్తాను. వీడు నా మొగుడు కాదత్తయ్య. వీడు మొహం కూడా నేను చూడలేదత్తయ్య. తెలీదా? నీ మొగుడు దుబాయ్ లో ఉన్నాడని నువ్వేగా చెప్పావు? నేనేం చెప్పలేదు, ఆయనే చెప్పారు. ఆయన ఆయన ఎవరే? ఆయన 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 మీ అబ్బాయి అండి. అమ్మో అమ్మో, చివరికంతా మావాడి మీదకి వస్తున్నావా? ఎంత బరి తెగించావే? బరి తెగించింది నేను కాదే, నువ్వు. నీ వల్ల ఎన్ని గొడవలు వస్తున్నాయి. ఏమిటే? ఏమిటి దాని వల్ల వచ్చింది? అయ్యో, మీకెలా చెప్పలేదయ్యా? ఇది అసలు మీ కోడలే కాదు. ఓసి నేనెత్తి నిప్పులు కురవా? అంతవరకు వచ్చావన్నమాట. అమ్మో, చూసారా చూసారా అత్తయ్య? ఏమి, ఇది నా కోడలు కదా? ఇంకెవరా నా కోడలు? నేను చెప్పాను అత్తయ్య, ఇది సామాన్యురాలు కాదని. నేను కాదే, నువ్వే సామాన్యురాలు కాంతి. దొంగ. ఆయన్ని అత్తమ్మని నువ్వే మోసం చేస్తున్నావు. అసలు వీడికి నీకు మధ్య ఏదో ఉంది. ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. అమ్మో, దీని పిచ్చి బాగా ముదిరిపోయింది. అలా చూస్తూ నిలబడతావేంటయ్యా? నాలుగు తన్ని లాక్కెళ్ళక మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, విన్నావా? సమయానికి దాని మొగుడు వచ్చి తీసుకెళ్లాడు కాబట్టి బతికి బయటపడ్డాం. లేకుంటేనా అమ్మో పీడ విరగడైంది. పద. ఆగు. అబ్బా విశాల, అసలే హార్ట్ అటాక్ వచ్చిన మనిషివి. ఏమిటా కేకలు? నీ కోపానికి హడిలిపోతాడు వీడు. చేసే పాడు పనులని చేసి హళ్ళిపోవడం ఎందుకు? వీడికి మీ గుణాలు రాకూడదని 1000 దేవులకు మొక్కుకున్నాను. అయినా అన్ని మీ పాడుబుద్ధిలో వచ్చాయి. పరాయి వాడి పెళ్ళం వీడి కళ్ళకు పంచదార బిళ్ళలా కనిపిస్తోంది. అది కదమ్మా, ఇంకేం మాట్లాడుకో. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళావు లోపలికి. గుణమ్మా, ఓ గాసు మంచిలు తెచ్చిపెట్టు. ఓహో, గుండమ్మ నీళ్లు తెచ్చిస్తే గాని మీకు కూడా దాహం తీరదన్నమాట.
ఇక ఆవిడ ఇంట్లోకి రాదు. ఏమిటి ఎలా చూస్తున్నారు? దుబాయ్ నుంచి దాని మొగుడు వచ్చి తీసుకుపోయాడు. ఏమిటో మనం అనేది? ఏ బాధగా ఉందా? దాని దుబాయ్ మొగుడు వచ్చి ఇన్నాళ్ళు నా పెళ్ళాన్ని కంటికి రెప్పలా కాపాడినందుకు చాలా సంతోషం అని దండం పెట్టి మరీ పెళ్ళాన్ని తీసుకుపోయాడు. దుబాయ్ మొగుడేమిటి, రావడం ఏమిటి, వాడు తీసుకెళ్ళిపోవడం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదమ్మా. ఏంటి అర్థం కాంతి? అరాయి మగాడి పెళ్ళం దాని మొగుడు వదిలేసి నిన్నట్టు పెట్టుకుని ఉండాలా? అవును, నన్ను అంటిపెట్టి కూర్చోవాలి. ఎందుకంటే నేను దాని మొగుడిని కనుక. ఏమిటి పని మనిషి గుండమ్మ నీ పెళ్ళావా? మరి దివ్య? అదెవరో నీకు నాన్న చెప్తారు, విను. ఓ మై గాడ్, ఏమిటండి ఏమిటిదంతా? లోపల తీసుకెళ్ళా. ఈ అడ్డ పెట్టుకుంటారా? యు ఆర్ అండర్ అరెస్ట్. లేదండి, నేను దొంగను కాను. మరేంటది? ఇది ఇది ఆంటీ, సారీ మేడం, మేడం. కమాన్ ట్రై, అదేవిడ చూపించు. కమాన్. ఇది దేవతలున్న ఫోటో. ఈ ఫోటో నాకు కావాలి, ప్లీజ్ ఇచ్చేయండి. ఎవరికి పుట్టానో ఎలా పెరిగానో నాకు తెలియదు, కానీ ఆడది పెరిగితే కష్టాలు పెరుగుతాయని మాత్రం తెలుసుకున్నాను. కంటపడ్డ ప్రతి మగాడి బారి నుండి నన్ను నేను కాపాడుకోవడానికి రౌడీజం, దొంగతనం వృత్తిగా ఎంచుకున్నాను. అది తప్పు అప్పు ఎవరు నాకు చెప్పలేదు. నా అదృష్టం బాగుండి ఆ రోజు రౌడీలు
జరుగుతుంటే ఈ గుళ్ళోకి వచ్చి పడ్డాను. వచ్చాక నేను పోగొట్టుకున్నదేమిటో అప్పుడు తెలుసుకున్నాను. ఆత్మీయత, అనురాగం, ఆప్యాయత, అనుబంధం అన్నీ చవి చూశాను. ఈ 10 రోజుల్లో 10 జన్మలకు సరిపడా ఆనందం అనుభవించాను. కానీ మిమ్మల్ని ఇద్దరిని ఎంతో కష్టపెట్టాను. నన్ను క్షమించండి. అందుకు